హలో ఎవ్రీవన్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చేంజ్ లైఫ్ కేర్. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ ఎలక్షన్ల నగారం మోగింది, మనందరికీ తెలిసిన విషయమే. సో అందులో భాగంగా నిజామాబాద్ పట్టణంలో 60 డివిజన్లు ఉన్నాయి. అంటే 60 కార్పొరేటర్ సీట్లు ఉన్నాయి. ఈ 60 కార్పొరేటర్ సీట్లలోంచి నిజామాబాద్ మెయిన్ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మన పద్మశాలి సామాజిక వర్గానికి రాజకీయంగా ఏ రకంగా ఉపయోగపడతాయి, ఏ రకంగా మనం ముందుకెళ్ళొచ్చు అనే అంశం మీద మాట్లాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ వీడియో. సో ఇక్కడ 2 నిమిషాలు వేరే టాపిక్ను ప్రస్తావించుకుందాం రిలేటెడ్ విత్ పద్మశాలి నగర ఎలక్షన్స్. ఇంచుమించుగా 1 year క్రితము నిజామాబాద్ పట్టణంలో నగరంలో పద్మశాలి సంఘం సంబంధించిన ఎలక్షన్ జరిగినాయి. అందులో ఒక టీం విజయం సాధించింది. ఆ తర్వాత ఇంచుమించుగా 4 నెలల క్రితం నిజామాబాద్ పట్టణంలో ఉన్న పద్మశాలి హాస్టల్ భవన నిర్మాణం సంబంధించి ఒక కమిటీ ఉంది, దానికి ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. అందులో ఒక టీం గెలిచింది. సో 2 టీమ్స్ కూడా వాళ్ళ ప్రయత్నాల ద్వారా పద్మశాలి సామాజిక వర్గం యొక్క ఓట్లను సాధించి విజయం సాధించారు. ఈ 2 టీమ్స్ గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నిజామాబాద్ పట్టణంలో సర్వసభ్య సమావేశం అనేది కండక్ట్ చేయలేదు. సో ఈ విషయం ఇప్పుడు ఎందుకు ప్రస్తావించుకోవాల్సి వస్తుంది అంటే, నిజామాబాద్ పట్టణంలో ఎలక్షన్ నగారం మోగిన తర్వాత ఈ విషయం ప్రస్తావన ముమ్మాటికి అవసరము. దానికి రీజన్ ఏంటి అంటే, నిజామాబాద్ పట్టణంలో నిజామాబాద్ జిల్లాలో పద్మశాలి సామాజిక వర్గం యొక్క సంఖ్యాబలము, ఓటు బ్యాంకు బలము ముమ్మాటికి మొదటి లేదా 2వ స్థానంలో ఉంటుంది ఎంటైర్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో. ప్రస్తుతమైన నిజామాబాద్ పట్టణంలో, ప్రస్తుతమైన నిజామాబాద్ జిల్లాలో కూడా. అయితే ఇంతటి ఓటు బ్యాంక్ ఉండి, ఇంత పెద్ద సామాజిక వర్గం అయి ఉండి, ఓటు బ్యాంక్ ఈ రేంజ్లో ఉండి కూడా రాజకీయ చైతన్యం పెద్దగా లేదు, రాజకీయంగా ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి చాలాసార్లు ప్రస్తావించుకున్నాం. సో అందులో భాగంగా ఏ రాజకీయ నాయకుడు పార్టీలకు అతీతంగా, లైక్ బీజేపీ నుంచి అవ్వచ్చు, కాంగ్రెస్ నుంచి అవ్వచ్చు, టీఆర్ఎస్ నుంచి అవ్వచ్చు, ఏ పార్టీ నుంచి ఏ నాయకుడిని తరపల వారిగా కానీ, జిల్లా సంఘాల వారిగా కానీ, నగర సంఘం వాళ్ళం కానీ, వాళ్ళను పొలిటీషియన్లు ముఖ్య అతిథులుగా మనం ఇన్వైట్ చేసిన సందర్భంలో చాలాసార్లు, సార్ పద్మశాలి సామాజిక వర్గం ఇంతటి ఓటు బ్యాంక్ ఉంది, అతిపెద్ద సామాజిక వర్గము, మీ పార్టీలకు మేము సహకరించగలుగుతున్నాము, మీ పార్టీల నుంచి కూడా మాకు కార్పొరేటర్లుగా సీట్లు ఇవ్వండి, మరో రకంగా సీట్ల వైపు ముందుకు తీసుకెళ్ళండి, రాజకీయంగా మమ్మల్ని పార్టిసిపేట్ చేయించండి అని చెప్పేసి ఎవ్రీ టైం ప్రతి తరపల వారిగా, ప్రతి జిల్లా ఎలక్షన్లలో, నగరం ఎలక్షన్లో ఎవ్రీవేర్ మనము పద్మశాలి సామాజిక వర్గంగా రాజకీయ పార్టీలను అడగడము, వాళ్ళు దాన్ని సమ్మతించడము, సరే మీరు ముందుకు రండి, మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడము ప్రతిసారి జరుగుతూనే ఉంది. ఈసారి ఇంకొంచెం బలంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, బీసీ సామాజిక వర్గం శక్తివంతమైంది, శక్తివంతంగా మారుతోంది. బీసీ సామాజిక వర్గంలో ఉన్న చాలా కమ్యూనిటీలు, కులాలు వాళ్ళగా రాజకీయ చైతన్యాన్ని పొంది ముందుకు వస్తుండ్రు. సో దిస్ ఇస్ ద రైట్ టైం. పద్మశాలి సామాజిక వర్గం కూడా రాజకీయ చైతన్యాన్ని పుణికిపుచ్చుకొని పార్టీలు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం మన సిట్టింగ్ గవర్నమెంట్ కూడా సిద్ధంగా ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఈ వచ్చిన సదవకాశాన్ని మన పద్మశాలి సామాజిక వర్గం పెద్దలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ముమ్మాటికి ఉంది అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. అయితే రాజకీయ చైతన్యం రావాలి అంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటి? సో 68 తరపలు నిజామాబాద్ నగరంలో పద్మశాలి సామాజిక వర్గం సంబంధించి ఉన్నాయి. డివిజన్లు 60 ఉన్నాయి. అంటే ఏ రకంగా చూసుకున్నా ప్రతి డివిజన్కు ఒక తరప, అంతకు మించిన సంఖ్యాబలము, అంతకు మించిన సంఘ భవనాలు ప్రతి డివిజన్లో పద్మశాలి సామాజిక వర్గానికి ఉన్నాయి. సో ప్రతి డివిజన్లో మనకు సంబంధించిన సామాజిక వర్గం బలంగా ఉందని ఎంతో కొంత అర్థమవుతున్నప్పుడు, ఆయా డివిజన్లలోంచి ప్రెజెంట్ ఉన్న రిజర్వేషన్ లెక్కల ప్రకారము 60లోంచి మెజారిటీగా బీసీ మహిళలకు వచ్చినాయి, మెజారిటీగా జనరల్ మహిళలకు వచ్చినాయి. ఈ లెక్కను మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే నిజామాబాద్ పట్టణంలో కనీసం 30 నుంచి 40 స్థానాల్లో పద్మశాలి సామాజిక వర్గం పోటీ చేయడానికి ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారం మనకు అవకాశం ఉంది. ఇంతటి సదవకాశం మళ్ళీ రాదు. సో ఇప్పుడు పద్మశాలి సామాజిక వర్గం నుంచి అవకాశం ఉన్న 30 నుంచి 40 డివిజన్లలో పోటీ చేయడానికి పద్మశాలి మహిళ అవ్వచ్చు, పద్మశాలి యువకులు అవ్వచ్చు, పద్మశాలి ఉద్యోగస్తులు అవ్వచ్చు, అంటే రిటైర్డ్ ఉద్యోగులు అవ్వచ్చు, ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, అడ్వకేట్స్ అవ్వచ్చు, మరొకరు అవ్వచ్చు, ఎవరైనా సరే ముందుకు రావడానికి ముమ్మాటికి అవకాశం ఉంది. వద్దామనే ఆలోచనతో కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత
ఇంతకాలం రాజకీయంగా చైతన్యం పొందుతూ రాజకీయంగా ముందడుగులు వేద్దామని భావించిన అంతకుముందున్న మన పద్మశాలి సంఘం కుల పెద్దలు, ప్రస్తుతం ఉన్న పెద్దలందరూ కూడా చొరవ తీసుకోకపోతే, ఈ ప్రయత్నంలో ముందడుగుగా ఈసారి పడకపోతే భవిష్యత్తు రాజకీయాల వైపు మనం తొంగి చూసే పరిస్థితి మనకు ఉండదు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా మన దగ్గరికి వచ్చిన రోజు సార్ మీ వైపు నుంచి సహకారం అందట్లేదు అని మనం అడిగితే, మీరు ఉత్సాహవంతంగా ముందుకు రానప్పుడు, మీరు ఉత్సాహంగా అడుగులు ముందుకు వేయనప్పుడు మా వైపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఎందుకు ఉంటాయండి అని చెప్పేసి గట్టిగా మన మొహం మీదే చెప్పే రోజులు భవిష్యత్తులో ఉంటాయి, ఇప్పుడు మనం అడిగేయకపోతే. సో ఫైనల్గా నేను చెప్పబోయే విషయం ఏంటంటే, రాజకీయ చైతన్యానికి సామాజిక వర్గం బలంగా ఉంది. ప్రతి డివిజన్లో మన ఓటర్స్ ఉన్నారు, ప్రతి డివిజన్లో మనకు తరపలు ఉన్నాయి, ప్రతి డివిజన్లో మనకు సంఘ భవనాలు ఉన్నాయి, ప్రతి డివిజన్లో విద్యావంతులు ఉన్నారు, వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మాత్రం జిల్లా సంఘంది, నగర సంఘంది, మిగతా మన కుల పెద్దలది, యువకులది, అందరిది. సో ఇక్కడ నేను చెప్పుకోదలుచుకున్న విషయం ఏంటంటే, చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఈ ఎలక్షన్లని సదవకాశంగా మార్చుకొని ఇప్పటివరకు ఈ కొత్త టీమ్స్ ఏర్పడ్డ తర్వాత మనము సంఘంలో ఉన్న 60 తరపులకు సంబంధించిన 68 తరపులకు సంబంధించిన టీమ్స్ అందరినీ, సభ్యులందరినీ కలుపుకొని ఒక గెట్ టుగెదర్ లాంటిది చేసుకోలేదు. కాబట్టి కొత్త టీమ్స్ ఏర్పడ్డ తర్వాత ఈ వారం రోజులు, వీలైతే ఇప్పుడు వచ్చే ఆదివారం రోజులు, అంటే ఆదివారం రోజున మనము నిజామాబాద్ పట్టణానికి సంబంధించిన టోటల్ పద్మశాలి సామాజిక వర్గం కలిసేలా ఒక గెట్ టుగెదర్ అని పేరు పెడదామా, రాజకీయ చైతన్య సభ అని పేరు పెడదామా, మరో పేరు పెడదామా, పేరు ఏదైనప్పటికీ సామాజిక వర్గం మొత్తము చైతన్యవంతంగా కలవడానికి ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఇప్పుడే కావాలి, ఇప్పుడు తప్పితే మళ్ళీ అవకాశం రాదు. అలాంటి వేదికను ఏర్పరచుకుందామని చెప్పేసి చాలామంది అనుకుంటారు. వాళ్ళందరూ వాయిస్గా, నా వాయిస్గా కూడా మన పద్మశాలి సంఘం పెద్దలకి, జిల్లా సంఘం పెద్దలకి, నగర సంఘం పెద్దలకి, హాస్టల్ పెద్దలకి, స్కూలు పెద్దలకి, అందరికీ పద్మశాలి ప్రతి బిడ్డ మనసులో ఉన్న వాయిస్ చేరాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు దయచేసి మన సామాజిక వర్గం పెద్దలు, ఇప్పుడు ఎన్నికైన టీంలు, అంతకుముందున్న పెద్ద మనుషులు, విద్యావేత్తలు, యువకులు, యువతులు అందరూ కలిసి ఈ వచ్చే ఆదివారం రోజున లేదా ఒక 1-2 days అడ్డేట్గా మన పెద్దలందరికీ కుదిరిన ఒక రోజున ఈ ఎలక్షన్ల నగార మోగి నామినేషన్లు స్టార్ట్ కావడానికి ముందు ఒక మీటింగ్ అనేది పెట్టుకుంటే, సర్వసభ్య సమావేశం అని పద్మశాలందరం కలిసి పెట్టుకుంటే, దానికి ప్రాతినిధ్యం వహిస్తూ మన కుల పెద్దలందరూ ముందుకు వస్తే, ఒక నినాదాన్ని నిజామాబాద్ పట్టణానికి, తద్వారా నిజామాబాద్ జిల్లాకి, తద్వారా రాష్ట్రానికి పద్మశాలి సామాజిక వర్గం ఏకతాటిపైకి వస్తే వాళ్ళ ప్రపంచం ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఇక్కడున్న రాజకీయాలకు, రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు మనవంతగా మన బల నిరూపణ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు 4 కార్పొరేటర్లు పోటీ చేద్దాం అనుకున్న మన పద్మశాలి సామాజిక వర్గం నుంచి మన నగరంలో 10 మంది 15 మంది ముందుకు రావచ్చు. ఎంతమంది గెలుస్తారో ఎంతమంది ఓడిపోతారనే మాట నేను మాట్లాడట్లేదు. రాజకీయ చైతన్యంలో మొదటి అడుగుగా పార్టీలను మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి, సిట్టింగ్ గవర్నమెంట్ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, వేరే పార్టీలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో మన వంతుగా ఒక అడుగు బయటకు వెయ్యకపోతే ఏ ఒక్కరు మన ఇంటికి వచ్చి బొట్టు పెట్టి సీట్ ఇవ్వరండి. దయచేసి చెప్తున్నా, పద్మశాలి సామాజిక వర్గం మొత్తం కదలాలి, ఈ సర్వసభ్య సమావేశం పెట్టాలని చెప్పేసి మన పెద్దల పైన ప్రజాస్వామ్య పద్ధతిలో మన యువకుల నుంచి, పద్మశాలి యువకులు, యువతులు, విద్యావేత్తలందరి నుంచి ప్రెజర్ పోవాలి. ఇదంతా జరగదండి, మన పద్మశాలి సమాజం కుదరదండి, ఎవరు కలిసి రారు అనే మాటలు వద్దు. అలాంటివి చాలా జరిగినాయి. అందుకు బాధ్యత వహించాల్సింది అంటే ఒక నిరుత్సాహాన్ని క్యాడర్ లోపల, సభ్యుల లోపల నింపింది కూడా అంతకుముందున్న పెద్దలు అనేది మనకు అర్థమవుతోంది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఎంతో కొంత చేసినప్పటికీ రాజకీయ చైతన్యం వైపు బలంగా అడుగులు వేయకపోవడానికి కారణం ఎంతో కొంత అంతకుముందున్న పెద్ద మనుషులు తీసుకోవాలి. అదే పంతాన పోతే ఇప్పుడున్న పెద్ద మనుషులు కానీ, ఇప్పుడున్న టీంలు కానీ, ఇప్పుడున్న లీడర్షిప్ కానీ అదే పంతాలో పోతే భవిష్యత్తులో ఒక్కడు కూడా మన రాజకీయాల వైపు వేసే అవకాశం ఉండదు. ఈ అవకాశాన్ని, ప్రభుత్వాలు మద్దతు ఇస్తున్న ఈ అవకాశాన్ని సదవకాశంగా మలుచుకునే శక్తియుక్తులు పద్మశాలి సామాజిక వర్గానికి పుష్కలంగా ఉన్నాయి. ప్రతి తరపు నుంచి పోటీ చేయడానికి యువకులు, యువతులు, విద్యావేత్తలు, అనుభవజ్ఞులు చాలామంది సిద్ధంగా ఉన్నారు. అందులో కొందరు ఆర్థికంగా వీలైన వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా వీలుగాని వాళ్ళు ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డే పాలిటిక్స్ కావాల్సింది ఆర్థికంగా వీలవ్వడం ఒకటే కాదు, వాళ్ళకు సమాజం పట్ల ఉన్న ప్రేమ, సేవ చేద్దామనే ఒక తత్వం, రాజకీయంగా అడుగులు ముందుకేద్దామనే ఒక ధైర్యం, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత యువతలో, పద్మశాలి సామాజిక వర్గంలో పుష్కలంగా ఉంది. దీనికి మొదటి అడుగుగా జిల్లా సంఘం వాళ్ళు, నగర సంఘం వాళ్ళు, మనం గెలిచిన హాస్టల్ టీము అందరము కలిసి, ఇది మా బాధ్యత కాదని హాస్టల్ వాళ్ళు తప్పుకున్నా, ఇది మాకేం సంబంధం లేదని జిల్లా టీం తప్పుకున్నా, ఇదంతా నగరం వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి జిల్లా వాళ్ళు తప్పుకున్నా, జిల్లా వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి నగరం వాళ్ళు తప్పుకున్నా, ఏ ఒక్కరు ఏ తప్పు చేసినా మొత్తం యావత్ పద్మశాలి సామాజిక వర్గం నిజామాబాద్ పట్టణంలో, నిజామాబాద్ జిల్లాలో భవిష్యత్తులో ఇలాంటి అవకాశం లేకుండా కుదలైపోతాం. ఇది నేను ఆవేశంగా చెప్పట్లేదు. ప్రతిసారి పద్మశాలి సామాజిక వర్గం ముందుండాలి అని కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని, ఆ వరుసలో ముందుండేవాడిని కూడా నేనేం చెప్తున్నా మీకు. ఈ విషయంలో ఇనిషియేటివ్ తీసుకొని నగర సంఘము, జిల్లా సంఘము, పద్మశాలి సామాజిక సంబంధించిన ఇంకేవైనా సంస్థలు
హాస్టల్ సంస్థ అవ్వచ్చు, స్కూల్కి సంబంధించింది అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మనందరం పద్మశాలీలమే. అందరము తమ వంతుగా తమ వాయిస్ని గట్టిగా వినిపిస్తే పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన ఎలక్షన్స్ ఏ రేంజ్లో విజయవంతం చేసుకోగలమో దానికి 10 రెట్లు ఉత్సాహంతో మనందరము కదిలితే ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో 30 నుంచి 40 కార్పొరేషన్ సీట్లలో పోటీ చేసే అవకాశము గవర్నమెంట్ నుంచి రిజర్వేషన్ రూపంలో మనకు వచ్చింది. కాబట్టి ఏ కార్పొరేషన్ పరిధిలో, ఏ డివిజన్లో ఏ పద్మశాలి యువకుడు యువతి ఎవరు పోటీ చేసినా మనందరం మనవంతుగా వాయిస్ ద్వారా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మద్దతు ఇద్దాం. మనం పెట్టుకోబోయే నెక్స్ట్ సభలో, ఈ వారం లోపల మనం పెట్టుకోబోయే సభలో పద్మశాలి సామాజిక వర్గం మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకొద్దాం. పెద్దలందరి సహాయ సహకారాలతో, యువతి యువకుల సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఒక తాటిపైకి తీసుకొద్దాం. ఆ రోజు మనం పెట్టుకోబోయే సభలో ఒకటే ఒక నినాదం, పద్మశాలి సామాజిక వర్గం మొత్తం రాజకీయంగా చైతన్యవంతం కావడానికి ఏర్పరచుకున్న సభ కాబట్టి ఆ రోజు మన మనసులో ఉన్న మాటల్ని గొంతెత్తి మనం బయటకు చాటాలి. మన నినాదాల్ని నిజామాబాద్ రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు మనవంతుగా, ఇగో మా సంఖ్య ఇది, మా స్ట్రెంత్ ఇది, మీరు రాజకీయంగా మాకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో సేవ చేయడానికి 100% ముందుంటాము, ఇంతమంది మేము ముందుకు వస్తున్నాము అని చెప్పేసి మనము చాటి చెప్పుకోవడానికి ఒక అద్భుతమైన వేదిక అవుతుంది మనం సభను ఏర్పరచుకుంటే. ఇంతకు మించిన సదవకాశం సభ పెట్టుకోవడానికి మళ్ళీ మనకు రాదు. నలుగురు పోటీ చేయాల్సిన దగ్గర 10-20 మంది పోటీ చేసే అవకాశం ఉంటుంది. పోటీ చేసే వాళ్లకు సామూహికంగా, సామాజిక వర్గం మొత్తంగా ఒక్క మాటతో మద్దతు ప్రకటిద్దాం. ఎలాంటి మద్దతు అంటే, ఆ సభలో ఆ రోజు వచ్చే వాళ్ళు 2000 మంది కావచ్చు, 3000 మంది కావచ్చు, ఎంతమంది అయినా అవ్వచ్చు. అప్పటికప్పుడు ఎవరైనా లేదండి మా డివిజన్ నుంచి మేము పోటీ చేస్తామని చెప్పేసి నిరభ్యంతరంగా, నిస్సందేహంగా వచ్చి స్టేజ్ మీద నిలబడి మాట్లాడేంత ఉత్సాహాన్ని మనం నింపుదాం. అలా ఎంతమంది పోటీ చేస్తా అన్నా, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తా అన్నా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అన్నా, పార్టీలకు అతీతంగా పద్మశాలి సామాజిక వర్గం మొత్తం ప్రతి పద్మశాలి సభ్యుడికి, ప్రతి పద్మశాలి మహిళకు, పోటీలో నిలబడే వాళ్ళందరికీ 100% మద్దతు ప్రకటిద్దాం. అప్పుడు మాత్రమే మన సామాజిక వర్గం రాజకీయంగా పురోగతి సాధిస్తుంది. ఈరోజు ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో మన వంతు వాయిస్ గట్టిగా వినిపించకపోతే, మన సమూహంలో ఉన్న బలం రాజకీయ పార్టీలకు మనం చూపించకపోతే, ఎప్పటిలాగే యథా రాజా తథా ప్రజా అన్న సిద్ధాంతం ప్రకారము పద్మశాలీలు ఇంతే, వీళ్ళతో ఇంతకంటే ఏం అవ్వదు, మనం ఎవరు చెప్తే వాళ్ళకు ఓటేస్తారు అనేది మళ్ళీ మరోసారి ప్రూవ్ అవుతుంది. ఇది నేను కొంచెం కఠినంగా చెప్తున్నా, బాధపడుతూ చెప్తున్నా. కానీ మన పద్మశాలి సామాజిక వర్గంలో, యువతి యువకుల్లో, ప్రజల్లో వాళ్ళ మనసులో ఉన్న బాధ తొలగిపోవాలంటే మనలో ఉన్న తప్పులను కూడా మనం ఉటంకించుకోవాలి, వాటిని కూడా స్పృశించాలి. అది తెలుసుకున్న రోజే మనం తప్పును ఓవర్కమ్ చేయగలుగుతాము, దాన్ని బ్రేక్ చేసి సరైన మార్గంలో వెళ్ళగలుగుతాము. దయచేసి మరొక్కసారి మన పద్మశాలి సామాజిక వర్గంలో ఉన్న పెద్దలందరికీ, యువతి యువకులందరికీ, విద్యావేత్తలందరికీ, వ్యాపారవేత్తలందరికీ నమస్కరిస్తూ, రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే, దయచేసి ఈ వచ్చే 4-5 రోజులలో మనం పద్మశాలి సామాజిక వర్గం మొత్తం, నిజామాబాద్ పట్టణం సంబంధించిన మొత్తం సామాజిక వర్గం కలిసేలా ఒక సమైక్య వేదిక, ఒక రాజకీయ వేదిక, ఒక రాజకీయ చైతన్య వేదిక అనేది మనం ఒక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పరచుకుందాం. అక్కడి నుంచి మనం ఇవ్వాల్సిన వాయిస్ ఏంటి, మన సామాజిక వర్గం ఎంత బలంగా ఉంది, ఎంతమంది పోటీకి సిద్ధంగా ఉన్నారు అనేది వ్యక్తిగతంగా ఒక్కరొక్కరు వెళ్ళి మన పార్టీల దగ్గర చెప్పుకోవడం కాదు. మన బలాన్ని రాజకీయ పార్టీలు చూస్తే, మన సంఖ్యాబలాన్ని వాళ్ళకు కనబడితే, మీడియాలో కనబడితే, వినబడితే, సోషల్ మీడియా ద్వారా తెలిస్తే ఆటోమేటిక్గా పార్టీలందరూ మన వైపు వచ్చి, సరే ఇంతమంది పోటీకి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ సామాజిక వర్గం ఎందుకు సపోర్ట్ చేయకూడదని ప్రతి రాజకీయ పార్టీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనపైన మాత్రమే ఉంది. మనం అడుగు ముందుకు వెయ్యనంత వరకు ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ మనకు వచ్చి సీట్లు ఇవ్వరు, పోటీ చేసే అవకాశం ఇవ్వరు. నేను పోటీ చేస్తున్నాను బలంగా మీరు నిరూపించుకున్న రోజు, బలంగా బయటకు వచ్చిన రోజు, బయటకు రావడానికి వేదిక ఏంటి, మనం ఇప్పుడు నెక్స్ట్ ఏర్పరచుకోబోయే సర్వసభ్య సమావేశము. ఆ రోజు 100% పద్మశాలి సామాజిక వర్గం మీ అందరికీ సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. సపోర్ట్ చేయడానికి వేదికను ఏర్పరచుకుందాము. ఆ వేదిక క్రియేట్ కావడానికి కూడా మీ అందరి బలం అవసరం, మీ అందరి వాయిస్ అవసరం. ప్రతి పద్మశాలి సామాజిక వర్గం బిడ్డ యొక్క వాయిస్ అవసరం. ఈ వాయిస్ మన పెద్దల దాకా రీచ్ అయ్యి, నేను వ్యక్తిగతంగా కూడా మన పెద్దలందరితో, జిల్లా సంఘం పెద్దలతో, ప్లస్ మన నగర సంఘం పెద్దలతో, హాస్టల్ సంఘం పెద్దలతో, అందరితో నేను వ్యక్తిగత అంటే మా తరపు ద్వారా వెళ్ళి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఎంతమంది వస్తే అంతమందితో వ్యక్తిగతంగా కూడా వెళ్ళి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని అందరం ముందుకు తీసుకెళ్తాం. కేవలం వాయిస్ వినిపించి ఊరుకోవడానికి కాదు. ఏ విషయంలో నేను ముందుంటానో మీకు తెలుసు. ఈ విషయంలో కూడా మీరందరూ ముందుకు వస్తే నేను ముందరుండి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తాను అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈసారి నిజామాబాద్ పట్టణ కార్పొరేషన్ ఎలక్షన్లలో ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఇప్పుడున్న టీం సపోర్ట్ చేస్తే, ఇప్పుడున్న నగర సంఘము మిగిలిన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే, ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున పద్మశాలిల పార్టిసిపేషన్ ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కనబడాలి. సో తద్వారా మన భవిష్యత్ రాజకీయాలకు ఇక్కడి నుంచే పునాది పడాలి.
ఇంతకు మించిన సదవకాశం మళ్ళీ రాదు మిత్రులారా. నేను మళ్ళీ చెప్తున్నాను, వీడియో లెందీగా ఉంది, బట్ ఈ విషయాన్ని చెప్పాలంటే ఈ మాత్రం సమయం తప్పదు. మీకు బోర్ అయినప్పటికీ, విసుగు చెందినప్పటికీ మనం భవిష్యత్తులో కలిసి 4 అడుగులు ముందుకెయ్యాలంటే మన వల్ల కాదు. పద్మశాలీలు ఇంతే, వీళ్ళలో చైతన్యం రాదు, మన ఎనుకోడు లాగుతుండు, మొంగటోడు లాగుతుండు, మనతోని కాదు అనే మాటలొద్దు. మరొక్కసారి వాటన్నిటిని పక్కన పెట్టి, ఒక నెగిటివ్ మైండ్ సెట్ను పక్కన పెట్టేసి మనం పాజిటివ్గా ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జనరల్గా రాజకీయంగా ఒక సామాజిక వర్గం ముందుకు వస్తుందని తెలిసినప్పుడు అంతకుముందున్న రాజకీయ పార్టీలు, అంతకుముందున్న పరిస్థితులు, రాజకీయాలు ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళని వెనక్కి లాగే ప్రయత్నం జరిగేది. కానీ గత కొంతకాలంగా ఇంచుమించుగా 5-6 సంవత్సరాలుగా రాజకీయ చైతన్యము బీసీలో బీభత్సంగా వచ్చిందని చెప్పేసి స్టేట్లో ఉన్న పార్టీలు అవ్వచ్చు, సెంట్రల్లో ఉన్న పార్టీలు అవ్వచ్చు, ప్రతి పార్టీ, లైక్ రాజకీయ నాయకుడు బీసీ సామాజిక వర్గానికి మద్దతు ఇవ్వడానికి 100% ముందుకు వస్తుండు. సో రాజకీయంగా బీసీ సామాజిక ముందుకు వస్తే మాకు కూడా పార్టీలకు మనగడ ఉంటుంది, రాజకీయం మేము ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి పార్టీలు గుర్తించిన తర్వాత కూడా మనల్ని మనం గుర్తించకపోతే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. సో మళ్ళీ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను మనకు అనుకూలంగా మలుచుకొని మన సామాజిక వర్గం నుంచి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కార్పొరేటర్లు బయటకు రావాలి, పోటీ చేయాలి. అది ఏ పార్టీ నుంచి అయినా అవ్వచ్చు, బీజేపీ నుంచి అవ్వచ్చు, టీఆర్ఎస్ నుంచి అవ్వచ్చు, కాంగ్రెస్ నుంచి అవ్వచ్చు, ఇండిపెండెంట్ అవ్వచ్చు. ఏ రకంగా అయినా సరే మీరు పోటీ చేయండి, మీకు నచ్చిన పార్టీతో ముందుకెళ్ళండి. ఎవరు ఏ పార్టీతో పోటీలో ఉన్నా, ఎవరికి ఏ పార్టీలో సీట్ వచ్చినా పద్మశాలి సామాజిక వర్గం మొత్తం ఒక పార్టీ వైపు కాకుండా ప్రతి పద్మశాలి కార్పొరేటర్గా పోటీ ఉన్న ప్రతి బిడ్డ వైపు ఉండాలి. ఇది మనం ముందుకు తీసుకెళ్లిన రోజు మాత్రమే మన రాజకీయ చైతన్యం ముందుకెళ్తుంది. దయచేసి మిత్రులారా, ప్రతి పద్మశాలి బిడ్డకి చెప్తున్నా, దీన్ని విజయవంతం చేసుకుందాం. ఈ విషయంలో పెద్దలతో మాట్లాడడానికి రేపు వెళ్తున్నా. మీలో ఎంతమంది క్వశ్చన్ చేయగలరు అంతమంది బయటకు రండి. అందరూ ఒకేసారి కలవాలని లేదు, మీరు వ్యక్తిగతంగా మీ నాయకులను కలవండి, కలిసి వెళ్దామంటే కలిసి వెళ్దాం. నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. జై హింద్, జై మార్కండేయ, జై పద్మశాలి.